పోయిన శుక్రవారం జూన్ 14న నోటబుల్ మూవీస్ రెండు వచ్చాయి. ఒకటి సుధీర్ బాబు హరోం హరా, ఇంకొకటి మన తమిళ్ డబ్బింగ్ విజయ్ సేతుపతి మహారాజా. ఈ రెండు సినిమాలు నాకు తెలుసు, ఈ రెండు వస్తున్నాయని తెలుసు, చూశాను కూడా. ఆ తర్వాత ఇంకా ఏమున్నాయి సినిమాలు అని చూస్తే ఇంకో రెండు తెలుగు సినిమాలు, ఒకటి మ్యూజిక్ షాప్ మూర్తి చాందిని చౌదరిది, ఇంకొక చాందిని చౌదరి సినిమా ఏంటది ఏవం. ఈ రెండు సినిమాలు కూడా చూశాను. 4 సినిమాలు అయిపోయాయి. ఇంకా ఏమున్నాయని చూస్తే ఈ సినిమా ఏదో ఇంద్రాణి అంట. ఈ పేరు ఎప్పుడు వినలేదు నేను. హీరోయిన్ ఇంద్రదే తెలుసు, కానీ ఇంద్రాణి అనే పేరు మీద సినిమా ఉందని నాకు తెలీదు. చూస్తే ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా, టైం ట్రావెల్ అనేసరికి క్యూరియాసిటీతో దానికి తోడు 21 ట్రైలర్ చూశాను. ఫస్ట్ ట్రైలర్ చూస్తే స్టార్టింగ్లో 2122 AD అని పెట్టారు. ఇంద్రాని 2122 AD అంటే మనకు ఇప్పుడు కలికి వస్తుంది కదా 2898 AD అంటే అది 800 సంవత్సరాల తర్వాత వచ్చే సినిమా కలికి అయితే, ఇది 100 సంవత్సరాల తర్వాత వచ్చే సినిమాలాగా చూశారు. అరే ఇదేదో బాగున్నట్టుంది అనుకున్నా, కానీ ఎవరు తెలియదు యాక్టర్లు నాకు. చూస్తే ఇంద్రాని సినిమా చూస్తే 2.5 గంటలు ఉంది సినిమా. ఓపెనింగ్ షాట్లోనే చూస్తాను, అర్థం కాలేదు. ఏదో జరుగుతుంది, సేమ్ మన ట్రైలర్లో చూసినట్టు. ట్రైలర్లో సాయి కుమార్ వాయిస్ ఓవర్లో మనకు స్టోరీ అంతా చెప్పేస్తాడు. సో ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు కూడా సాయి కుమార్ వాయిస్ ఓవర్లోనే చెప్పారు కొంచెం, అంటే ఇది 100 ఏళ్ళ ముందు 100 ఏళ్ళ తర్వాత జరిగిన కథ అనేసి. సో 2022లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి 100 ఏళ్ళు అంటే 2122 సంవత్సరంలో జరుగుతున్నట్టు చూపించారు, ఫ్యూచర్లో జరుగుతున్న కథ. సో అక్కడ ఏదో జరుగుతుందో అర్థం కాలేదు మొదటి 5 నిమిషాల సినిమా ఏం జరుగుతుందో అనేసి. తర్వాత సీన్ యాక్షన్ ఎపిసోడ్ అయిపోయాక వాళ్ళు నీట్గా చెప్తారు ఏం జరిగింది అనేసి. ఓహో ఇదే జరిగింది అనేసి. సో స్టోరీ మొత్తం మనకు చెప్తారు. అంటే 3 క్యారెక్టర్లు మాట్లాడుతుంటాయి. ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో అని చెప్పాలి. ఈ వాళ్ళ ట్రైలర్ అలాగే చెప్పారు. ఈ అమ్మాయి ఎవరో కొత్త అమ్మాయి, ఎవరైనా పాపులర్ ఫేస్ పెట్టింటే బాగుండేది. కొత్త అమ్మాయి బాగానే ఉంది, కానీ అంటే సినిమాకి అంటే ఇప్పుడు హాలీవుడ్లో సినిమాలు వస్తాయి మనకు, సూపర్ మ్యాను, స్పైడర్ మ్యాను ఇలాంటివన్నీ, అవన్నీ ఒక రేంజ్ సినిమాలు. మనకు తెలుగులో అంటే అవన్నీ మంచి సినిమాలు, అందరూ చూస్తారు. మనకు తెలుగులో రాజమౌళి ఇలాంటి వాళ్ళు మంచి సినిమాలు తీస్తే అందరూ చూస్తారు. సో హాలీవుడ్లో కూడా కొన్ని చీప్ సినిమాలు వస్తుంటాయి, అంటే నకల్లో వస్తుంటాయి అనమాట ఈ సూపర్ హీరో సినిమాలకి. ఈ సినిమా చూస్తే నాకు అలాగే అనిపించింది. మనకు తెలుగులో ఇప్పుడు కలికి ఎలా వస్తుందో దానికి అంటే నకలులాగా ఏదో ట్రై చేశారనిపించింది వీళ్ళు. ఏదో చిన్న బడ్జెట్లో చిన్న యాక్టర్లతో, అంత కొత్త వాళ్ళే. ఎవరో హీరోయిన్ యాని భరద్వాజ్ అంట అమ్మాయి, తెలుగు అమ్మాయో మరి నార్త్ ఇండియన్ తెలియదు కానీ. ఇక డైరెక్టర్ వచ్చేసి ఎవరో స్టీఫెన్ పల్లం అంట. మరి స్టీఫెన్ అంటే ఫారెన్ పేరు లాగా ఉంది, పల్లం అంటే మన తెలుగు పేరు లాగా ఉంది. అతనే ప్రొడ్యూసర్, అతనే డైరెక్టర్, అన్నీ అతనే. ఇక మ్యూజిక్ వచ్చి సాయి కార్తిక్ వచ్చాడు. ఇక సినిమా విషయానికి వస్తే అంటే టైం ట్రావెల్ అనేది నాకు చాలా ఇష్టమైన కాన్సెప్ట్. నేను సింపుల్గా అంటే 100 ఏళ్ళ తర్వాత మన వాళ్ళు టైంలో ట్రావెల్ చేయాలంటే జస్ట్ కార్ ఎక్కినట్టు ఒక మిషన్ ఎక్కి ఒక పలానా టైంకి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళిపోద్ది అనమాట, 1 నిమిషంలో. అంత సింపుల్ చేసేసారు టైం మిషన్. సరే సినిమా కాబట్టి లిబర్టీ తీసుకున్నారు. 100 ఏళ్ళ తర్వాత వాళ్ళకు ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ 2022లో ఉంది. అంటే ఈ హీరోయిన్, అంటే ఈమె సూపర్ హీరోయిన్ కాబట్టి, సూపర్ హీరో కాబట్టి అమ్మాయిని పంపిస్తారు. ఆమెకి గూఢచారి కాదు, ఏజెంట్ 006 అని పెట్టారు. ఏజెంట్ 006 అన్నప్పుడు డౌట్ కొట్టింది 007 కూడా ఉండొచ్చు అనేసి. సో సరే ఆ అమ్మాయి అక్కడి నుంచి వచ్చింది, మన ప్రస్తుత టైంకి వచ్చింది, 2022కి వచ్చింది. బాగానే ఉంది. ఆమెకు ఏదో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి. ఇక అక్కడ తగిలే క్యారెక్టర్ల సినిమా అంతా గోవాలో తీసినట్టు చూపించారు. అసలు గోవాలో షూటింగ్ చేయలేదు, అంతా హైదరాబాద్లో తీశారు. గోవా అని చెప్పి బోర్డులు పెట్టుకున్నారు. అక్కడక్కడ కొన్ని ఏరియల్ షాట్స్ గోవా వేశారు అంతే. అందరూ అంటే యాక్టర్లు 2 అమ్మాయిలు ఉంటారు మెయిన్గా. ఈ అమ్మాయి వచ్చి వాళ్ళని కాపాడాలి. ఆ 2 కొత్త వాళ్ళే, ఎవరో మరి బాంబే నుంచి తెచ్చారేమో. వాళ్ళు డైలాగులు చెప్తుంటే అబ్బా ఎందుకు అంటే బట్టి కొట్టి అప్పచెప్పినట్టు, కేవలం వాళ్ళని ఎక్స్పోజింగ్ కోసం వాళ్ళు చిన్న బట్టలు వేసి వాళ్ళకి, అంటే వాళ్ళు సైంటిస్టులు అయింటే అంత యంగ్ సైంటిస్టులు క్లబ్బుల్లో డ్యాన్సులు వేసుకుంటా ఎక్స్పోజింగ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళేం సైంటిస్టులు నాకు అర్థం కాలే మరి. సరే అది పక్కన పెడితే, ఇక ఈమె సూపర్ హీరో అని చెప్తున్నారు, కానీ అసలు ఒక్కటి చూపారు సూపర్ హీరోగా. అంటే ఒకటి గాల్లో ఎగరడం కానీ, ఫైట్స్ కానీ, యాక్షన్ కానీ ఏమీ ఉండదు. జుప్ మన కెమెరా పైకి చూపిస్తారు ఆకాశంలోకి అంతే. అంటే ఆమె ఎగిరిపోయిందని మనం అర్థం చేసుకోవాలి. కొడితే ఎవరు ఎగిరిపోతుంటారు అంటే ఏమో కొట్టిందని మనం అర్థం చేసుకోవాలి. ఇలా ఇంత చీప్గా ఇలా పాపం, అంటే బడ్జెట్ లేనప్పుడు ఎందుకు తీయాలి? అక్కడక్కడ కొద్దిగా గ్రాఫిక్స్ అవి ఇవి కొద్దిగా పర్లేదు, కొద్దిగా అంటే డీసెంట్గానే ఉన్నాయి. కానీ
అంటే తెలిసిపోతుంది చీప్ గ్రాఫిక్స్ అని, పర్లేదు కానీ ఆ ఎఫర్ట్ అన్న పెట్టాలి కదా. అంటే ఇంకా ఆమె సూపర్ గర్ల్ గాల్లో ఎగిరిందని వీళ్ళు ఏమంటారు, మనకు సోషల్ మీడియాలో ఆమె వీడియో వస్తుంది, ఆ వీడియో కూడా చూపారు, మనకు కూడా చూపారు. ఇంకా అనుకోవాలి, మాట్లాడుకుంటారు అనమాట. అక్కడ ఒక సప్తగిరి క్యారెక్టర్ రిపోర్టర్ లాగా, సప్తగిరి అబ్బా కామెడీ. దానికి తోడు అనసూయన అమ్మాయి పేరు సునైన, అమ్మోరు తల్లి పాప, ఆమె ఆమె ఒక టీవీ రిపోర్టర్ లాగా ఏదో వాళ్ళేదో కామెడీ ట్రై చేశారు. అంటే అన్నీ అరటిపండు ఒలిచి చెప్పినట్టు అన్నీ మాట్లాడుతుంటారు. సప్తగిరికి ఏమో అన్నీ తెలిసినట్టు, ఈమె ముందు ఫ్యూచర్ నుంచి వచ్చింది, 100 ఏళ్ళ నుంచి వచ్చింది, ఈమెకు ప్రాబ్లం ఉంది అందుకే వచ్చింది, అంటే మనకు తెలిసిన స్టోరీ మనం చూసింది అతను చెప్తుంటాడు అనమాట. అంటే అతనికి ఎలా తెలుసు, ఎందుకు అలా చెప్తున్నాడంటే మనకు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పాలి అన్నట్టు. అసలు ఎందుకులే ఇంకా, అబ్బా నాయన దారుణం అసలు. ఏదో వెళ్తుంది ఏదో ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇక సెకండ్ హాఫ్ అయితే ఇంకా అదే ఇంకా ఆ సినిమా అంతా 2 రోజులు జరిగినట్టు చూపిస్తారు, కానీ అది రెండు సంవత్సరాలు జరిగినట్టు అనిపిస్తుంది ఆ సినిమా చూస్తుంటే. ఆ హీరోయిన్ ఏంటో, ఆ డైలాగులు ఏంటో, విలన్స్ ఏంటో, చాలామందికి తెలిసిన వాళ్ళు ఉన్నారు. అజయ్ ఉన్నాడు కొద్దిసేపు, ఇంకా చాలామంది ముఖాలు తెలుసు మనకు, వాళ్ళ పేరు తెలియదు కానీ చాలా సినిమాలో ఉన్నారు. కబీర్ సింగ్, ఇంకా చాలామంది ఉన్నారు. బట్ ఏమో మరి, అంటే నాకు తెలిసి ఈ సినిమా కాన్సెప్ట్ బాగుంది. మంచిగా ఒక మంచి పాపులర్ హీరోయిన్ని పెట్టుకొని మంచిగా ఫైట్స్ డిజైన్ చేసి అన్ని నీట్గా చూపించి, పాపులర్ డైలాగ్స్ అయితే మరీ దారుణం అసలు. అంటే 100 ఏళ్ళ తర్వాత వచ్చిన హీరో వాళ్ళు తెలుగు మాట్లాడడం అనేది, అంటే ఇప్పుడు మనకు సినిమాలో ఉండే డైలాగ్ ఉంటాయి చూసారు, ఆడదంటే అబల కాదు సబలా తబలా అని, ఇలాంటి డైలాగులు చెప్తుంటుంది ఆమె హీరోయిన్. ఇక మిగతా క్యారెక్టర్లు కూడా అలాగే మాట్లాడుతుంటారు. ఏంటో అసలు అబ్బా. మెయిన్ ఒకటి అర్థమైంది నాకు, ఈ సినిమా తీసిన డైరెక్టర్ ఆయన ప్రొడ్యూసర్ కదా, కేవలం అమ్మాయిల్ని చిన్న చిన్న బట్టలు వేసి గోవా అని చెప్తే నమ్మేస్తారనేసి అక్కడ గోవాలు అందరూ ఇంతే తాగుతుంటారు, డ్యాన్సులు వేస్తుంటారు, అంత ఎక్స్పోజ్ చేస్తుంటారు అని చూపించాలని 4-5 ఐటమ్ సాంగ్స్ పెట్టుకున్నాడు. ఇక సూపర్ హీరో ఇంద్రాణి అంటే ఇండియాకి రాణి అంట ఆమె. వద్దు మాకు ఇలాంటి రాణీలు వద్దు, కానీ మాకు ఇక సెకండ్ హాఫ్లో ఇక ఎటో ఇంకా సినిమా ఇంకా ఎలా అంటే, డైరెక్టర్కి ఒకటి అనుకున్నాడు కథని, చెప్పనీకి రావట్లేదు అతనికి, వెనక్కి ముందుకి. అది హీరోయిన్ టైం మెషిన్లో 3-4 సార్లు టైం ట్రావెల్ చేయడం ఏంటో అసలు క్లైమాక్స్కి వచ్చేసరికి ఏంటో అబ్బా దేవుడా ఏం చెప్పాలి. చాలా సినిమాలు రెఫరెన్స్ అంటే డైలాగులు మనకు పాపులర్ అయిన మీమ్స్ అలాంటివన్నీ వాడుకోవాలని చూశారు, ఏదేదో చేయాలని చూశారు. ఒకదానికి క్లారిటీగా లేదు ఈ సినిమా. నేను ఎందుకు చూశాను ఏంటో, నాకు ఈ కలికి వచ్చే వరకు నాకు ఈ తిప్పలు తప్ప సినిమాలు ఏం లేవు చూడడానికి. వచ్చిన ప్రతి చెత్త సినిమా చూడాల్సి వస్తుంది. సో కలికి ఇంకా 4-5 రోజులు ఉంది, ఇంకా మరి ఎలానో మరి ఇంకా ఓటీటీలో ఉన్నాయి కొన్ని చూడాలి. అది ఇంద్రాణి అనే సినిమా. మీకైతే ఎవరికి తెలియదు ఈ పేరు మీద సినిమా వచ్చిందనేసి. సో నా రేటింగ్ ఇవ్వాలి కదా, రేటింగ్ వచ్చేసి 1/5 బ్యాడ్ అని చెప్తాను. యాక్చువల్గా 0 నెగిటివ్ వేయాలి, ఏమంటే కొద్దిగా అక్కడక్కడ గ్రాఫిక్స్ కొద్దిగా ఎఫర్ట్ పెట్టారు కాబట్టి పాపం ఎంకరేజ్ చేద్దామని 1 రేటింగ్ ఇస్తున్నా అంతే. సినిమా అయితే చెత్తగా ఉంది, 2.5 గంటలు టైం బొక్క, తలనొప్పి. ఇంకా సినిమాలు చూడకూడదు అనే విరక్తి వచ్చేసింది. ఇంక కలికి వరకు వెయిట్ చేయాలి. ఇంక అది ఇండియాకి రాని. దానికి తోడు మళ్ళీ సినిమా ఎండింగ్లో దీనికి సెకండ్ పార్ట్ ఉంటుందని లీడ్ ఇచ్చి వదిలారంటే 006 ఏజెంట్కి ఏమో. ఈ అమ్మాయి అయితే 007 హీరో ఎవరో, అంటే మరి ఎవరైనా పాపులర్ హీరోని పెట్టి దించుతారేమో తెలియదు, కానీ ఇంకేం రావు ఇంక అక్కడికి మర్చిపోండి ఈ సినిమాని. ఇంద్రాణి అనేదాన్ని ఎవరు యాక్టర్లు కూడా మనకు తెలియదు కాబట్టి, తెలుగు సినిమానే బట్ యాక్టర్లు ఎవరు తెలియదు, మెయిన్ లీడ్స్ తెలియదు. 2-3 సపోర్టింగ్ యాక్టర్లు ఉన్నారు, ఎందుకు తీశారో ఏమో. కానీ ప్రయత్నం పాపం ఏదో సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ ప్లస్ ఇండియా అంటే మొదటి సూపర్ హీరో ఉమెన్ అనే కాన్సెప్ట్ పెట్టి ట్రై చేశారు కాబట్టి 1 రేటింగ్ ఈ సినిమాకు. నేను చూసి బలయ్యా, ఇంకెవరు బలి కాకూడదని చెప్తున్నా. బలైతా అంటే మీ ఇష్టం. ఓకే బాయ్.